హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. అది కూడా చాలా టేస్టీగా మనం రైస్లో కలుపుకొని తినే విధంగా సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని కొద్దిగా రాళ్ళు వేసేసుకొని మన ఇంట్లో ఉన్న వంకాయలన్నీ వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలన్నమాట. దుమ్ము ఏమైనా లేకుండా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని అందులో కొద్దిగా రాళ్ళు వేసుకోవచ్చు లేదా సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకున్నాక మనము ఇక్కడ వంకాయలకు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఒక వంకాయని 2 భాగాలుగా కట్ చేసి మా మమ్మీ నేను కట్ చేస్తానండి, కానీ ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ని 2 భాగాలుగా చేసింది. అలా కాదు మమ్మీ, ఒకసారి నేను ఫ్రై చేయాలనుకుంటానని చెప్పేసి మమ్మీతో మళ్ళీ అదే ఒక వంకాయని 2 భాగాలుగా చేసి ఇంకొక భాగంలో 5-6 పీసులు వచ్చేలాగా సన్న కట్ చేశాను. మరి అంత మీడియం సైజు కాదు, అలా అని మరీ సన్న కాదు, ఒక రకంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇవన్నీ వాటర్లో వేసుకోవాలి. అలానే పెట్టేసామంటే కన్ను ఎక్కుతాయి. సో మనము ఉప్పు నీళ్ళలో వేసినామంటే అవి నల్లగా అవ్వవు అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకొని వాటర్లో పెట్టుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని మనము ఫ్రై చేయాలనుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రైకి. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసిన టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ మొత్తం కట్ చేసుకొని సన్నగా ఉల్లిపాయ, అలాగే 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి లైట్ బ్రౌనిష్ కలర్, అంటే మనం ఉల్లిపాయ తినేటప్పుడు మెత్తగా తాగాలన్నమాట. సో అలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి సార్లు ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వంకాయకి అన్ని పసుపు ఉప్పు పట్టేలా బాగా తిప్పుకోవాలన్నమాట. అంతా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు కాబట్టి అసలు వాటర్ కూడా అవసరం లేదు. జస్ట్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే వంకాయలు చాలా త్వరగా వేగిపోతాయి. అసలు కొన్ని వంకాయలకు కొద్దిగా వాటర్ కూడా చల్లుతారు కదా, ఇలా అవసరం లేదు. సో ఈ వంకాయలు త్వరగా మనకు సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి నాకు రోలు అందుబాటులో ఉంది కాబట్టి రోల్లో కొద్దిగా వచ్చేసి జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు అండి, నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి తెల్ల నువ్వులు. అలాగే ఇందులో వచ్చేసి ఇప్పుడు మేము కారం పొడి, ఒట్టి మిరపకాయలైనా వేసుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు 6 లేకపోతే 7. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్, రోడ్లో దంచేదానికనేసి కారం పొడి యూజ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. కారం కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంది, అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని రోడ్లో బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇక్కడ మనం నువ్వులు, తెల్లగడ్డలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పొడిగా రాదనమాట, కొద్దిగా పేస్ట్ లాగానే వస్తుంది అనమాట. బాగా మెత్తగా దంచేసుకోవాలి, రోట్లో వేసేసుకొని బాగా. చూసారు కదా, ఇలా దంచుకున్నాక ఇలా మెత్తగా అవుతే చాలండి. ఇలా దంచేసుకున్నాక ఇది పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. మరి అసలు ఓపిక లేదనే వాళ్ళు మిక్సీలో యూజ్ చేయండి. మేమైతే రోట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి రోట్లో దంచుకున్నాం అనమాట. ఇలా రోట్లో దంచుకున్నాక ఈ పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకున్నాం. చూసారా, ఒక ఉంటలాగా వచ్చేసి నిమ్మకాయలాగా రౌండ్ సర్కిల్ లాగా చేసేసుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి ఇవి ఇక్కడ మనము వంకాయలు వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ సైడ్ అనేసి మధ్యలో ఇవన్నీ పచ్చివే వేసి ఏంపాం కాబట్టి నువ్వులు అవన్నీ. సో ఇవన్నీ వంకాయలన్నీ సైడ్ జరిపేసుకున్నాక మిడిల్లో వేసామంటే ఈ నువ్వులు, తెల్లగడ్డ, ఇవన్నీ జీలకర్ర అవన్నీ బాగా ఏగుతాయి అన్నమాట. అలా మధ్యలో వేసుకొని పైన అంతా వంకాయలు వేసేసుకున్నామంటే ఇవి ఆ వేడికి చిన్న మంటకు మొత్తం బాగా ఏగిపోతాయి అన్నమాట. ఏదో ఇలా అన్నీ మొత్తం కవర్ చేసేసుకోవాలి. వంకాయలన్నీ పైన వేసేసుకొని కవర్ చేసుకొని ఒక 2 or 3 minutes అలా ఉంచేసామంటే మూత పెట్టేసి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇదంతా పచ్చివాసన పోయి బాగా వేగుతాయి. ఇప్పుడు మనము బాగా వంకాయల్లో కలిసేలాగా బాగా తిప్పేసుకోవాలా. ఇలా సింపుల్ అండి, చూసారు కదా ఎలా సింపుల్గా ఈజీగా అన్నంలోకి చపాతీలోకి ఈ వంకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా టైం ఉండే ఇంట్లో మీరు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.